మున్నేరుకు మరోసారి వరద సూచన రావడంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మహబూబాబాద్, గార్ల, బయ్యార మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు నదికి మరో వరద ముప్పు పొంచి ఉంది. మున్నేరు నది పొంగి పొర్లే అవకాశం ఉండటంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హడావుడిగా ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఖమ్మం నగర కార్పొరేషన్లోని దంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముప్పు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా తరలించారు. నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా మళ్లీ మున్నేరుకు వరద పెరిగింది. గత వారం 30-31 తేదీల్లో 36 అడుగులకు పైగా వరద వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీనివల్ల ఖమ్మం నగరంలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 18 వార్డులు ముంపుకు గురయ్యాయి. వారు ఇంకా బురద నుంచి కోలుకోకముందే మళ్లీ మున్నేరుకి వరద వచ్చింది. గత రాత్రి మహబూబాబాద్ జిల్లా ఖమ్మం ప్రాంతాల్లో కురిసిన వరదంతా కూడా మున్నేరు వైపు వచ్చింది. దీంతో మున్నేరు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చింది. 16 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇందాకలా ఒక తెల్లగా కనపడుతున్న దగ్గర నీళ్ళు వాటర్ ఉన్నాయి. జస్ట్ హాఫ్ అన్ అవర్ క్రితం తెల్లగా కనపడుతున్న దగ్గర ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి. అందరికి నమస్కారం అండి. మున్నేరు వరద పెరుగుతుంది. ఈ ప్రసన్న ప్రాంతాలంతా ఖాళీ చేపిస్తున్నాము. దాంట్లో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాం. వీళ్ళందరూ ఖాళీ చేపిస్తున్నాం. ఎక్కడే పంపిస్తున్నారు సార్? వీళ్ళందరినీ స్వర్ణభారతి మహిళా కాలేజ్ దగ్గరికి పంపిస్తున్నాం. వీరందరికీ ఖాళీ చేసి పంపిస్తున్నాం. దంసలాపురం ఏరియాలో పరిస్థితి అక్కడ కూడా మా టీం ఉన్నారు. అక్కడ కూడా వేకేట్ చేపిస్తున్నాం. నాయుడుపేట, జగన్ కూడా టీమ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్గా సిద్ధార్థ విక్రమ్ సింగ్ గారు మానిటర్ చేస్తున్నారు. ఆయన మానిటర్లో మేము అందరం పనిచేస్తున్నాము. అందరినీ ఎన్సీసీ క్యాడర్ పిల్లల్ని కలుపుకున్నాము. అందరినీ అవేర్నెస్ చేసి అందరినీ వికెట్ చేపిస్తున్నాం. వీళ్ళందరికీ సరైన వసతులు బయట కల్పించారు. భోజనము, వాటరు అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. అందరినీ వికెట్ చేసి అందరూ మీరు కూడా అవేర్నెస్ చేయండి. అందరినీ ఖాళీ చేయించండి. మొన్న వచ్చే అంత ఉందా సార్? వచ్చే అవకాశం ఉంది. అందరూ ఖాళీ చేయాలి. కాలవట్టు పరిసర ప్రాంతం ప్రజల్ని ఎక్కడికి తరలిస్తున్నారు? స్వర్ణభారతి కాలేజ్ దగ్గర, స్వర్ణభారతికి తర్వాత ఈ రోజు రాత్రి భారీ వర్షాల కారణంగా